హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటాను. ఈరోజు మనం అరుణాచలంలో దిక్పాలకులు ప్రతిష్ఠించిన అష్టలింగాల గురించి తెలుసుకుందాం. తూర్పు వైపున ఇంద్రుడు ప్రతిష్ఠించిన ఇంద్రలింగం. ఈ లింగాన్ని మనం పూజిస్తే కీర్తి, దీర్ఘాయువు. ఆగ్నేయంలో అగ్నిలింగం, భయ నివారణ, ఆరోగ్యం వస్తుంది మనం పూజిస్తే. దక్షిణం వైపు యమలింగం, ప్రమాదాల నుండి రక్షణ కలుగుతుంది ఈ లింగాన్ని పూజిస్తే. నైరుతి వైపు నైరుతి లింగం, నైరుతి లింగం పూజిస్తే ధనం, కీర్తి, సత్సంతానం. పడమర వైపు వరుణలింగం, ఈ లింగానికి మనం పూజ చేస్తే వాయు సంబంధిత రుగ్మతల నుండి రక్షణ. వాయవ్యం, వాయవ్యం మూల వాయువు ప్రతిష్ఠించిన లింగం, ఉదరకోశ రోగాల ఉపశమనం. ఉత్తరం వైపు కుబేరలింగం, ఆర్థికాభివృద్ధి. ఈశాన్యం వైపు ఈశాన్యలింగం, శాంతి. శ్రీ ఆది అన్నామలై స్వామి అత్యంత భక్తవత్సలుడు. కోరినా కోరకపోయినా ఎవరికి కావలసినది వారికి అనుగ్రహించే దయాళువు. శ్రీ సూర్యలింగం ఆరోగ్యాన్ని, శ్రీ చంద్రలింగం దర్శనం, శాంతి, సుఖాలను అనుగ్రహిస్తారు. శ్రీ కర్పగ వినాయక ఆలయం, అగ్నిలింగం, అగ్నితీర్థం, అగ్ని మండపం. శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం, శ్రీ దక్షిణామూర్తి మందిరం, శ్రీ రమణ మహర్షి ఆశ్రమం, అరుణగిరి. ఎన్నో ఔషధాలతో నిండి ఉండటం వలన ఈ పర్వతం నుండి వీచే చల్లటి గాలి ఆరోగ్యప్రదాయిని. గిరి ప్రదక్షిణ శ్రీ అన్నామలై స్వామి ఆలయ తూర్పు గోపురం వద్ద నుండి ఆరంభించాలి. కర్పూరం వెలిగించి మనసులోని కోరిక వెల్లడించుకుని రెండో ప్రాకారంలోని దక్షిణ గోపురం వద్ద ఉన్న శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామికి మొక్కాలి. ఇక్కడ నుండి అరుణాచల ఏకమునిక్కాలు కుంభు ముఖ దర్శనం, అరుణాచల ముఖ దర్శన వ్యాసం కలుగుతుంది. చేసుకుని వెలుపలికి వెళ్ళి ప్రధాన రహదారి గుండా నడక ఆరంభించాలి. అత్యంత దుకాణాల సముదాయం మధ్యలో కనిపించకుండా ఉంటుంది దిక్పాలక లింగాలలో మొదటిదైన ఇంద్రలింగం. పురాతన ఈ ప్రాంగణంలో ఇంద్ర ప్రతిష్ఠిత లింగరాజు శ్రీ గణపతి నందీశ్వరుడు కొలువై ఉంటారు. ప్రార్థించుకుని ముందుకు సాగితే తిరుమంజన గోపురం వెళ్ళేదారికి ఉన్న 4 దారుల కూడలిలో శ్రీ కర్పగ వినాయకుడు చిన్న మందిరంలో తూర్పు దిశగా ఉపస్థితులై దర్శనమిస్తారు. ఈయన దర్శనం సర్వ శుభదాయకం. అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి స్కాంద పురాణంలో చెప్పిన విషయాలు క్లుప్తంగా చెప్తాను, వినండి. నేను శోణశైలంగా జగత్తును ప్రకాశించుచున్నాను. నా చుట్టూ సర్వదేవతలు పరివేష్టించి ఉన్నారు. నా చుట్టూ ప్రదక్షిణ చేసినంత జన్మాంతర పాపములు కూడా నశిస్తాయి. 1,000,000 అశ్వమేధ యాగాలు, 1,000,000 వాజపేయాలు, సర్వతీర్థ స్నానాలు చేసిన ఫలితం కలుగుతుంది నాకు ప్రదక్షిణ చేస్తే. ఎంతటి నికృష్ట జన్మగల వారికైనా ఈ ప్రదక్షిణతో సర్వశాస్త్ర పారంగతము, సమస్త యజ్ఞ కర్మల ఫలము లభిస్తాయి. మొదటి అడుగుతో భూలోకం, 2వ అడుగుతో అంతరిక్షం, 3వ అడుగుతో స్వర్గం లభించును. మొదటి అడుగుతో మానసిక పాపం, 2వ అడుగుతో వాక్కుకు సంబంధించిన పాపము, 3వ అడుగుతో శారీరక పాపం నశిస్తాయి. 1 అడుగు ప్రదక్షిణతో సర్వ పాప ప్రణాశనం, 2వ అడుగుతో సర్వ తప ఫలము లభిస్తాయి. ఈ అరుణగిరిని చుట్టుకొని అనేక సిద్ధుల, దేవతల, మహర్షుల ఆశ్రమములు ఉన్నాయి. ఆదివారం ప్రదక్షిణ చేస్తే శివపురం చేరుతారు. సోమవారం అజరామరత్వము ఇస్తుంది. మంగళవారం సార్వభౌమత్వం, బుధవారం సర్వజ్ఞత్వం, మహాపాండిత్యం, గురువారం లోక గురుత్వం, శుక్రవారం విష్ణుపద లబ్ధి, శనివారం గ్రహపీఠలు తొలగి విశ్వ విజయం సిద్ధిస్తాయి. సబ్స్క్రైబర్స్కి, వ్యూయర్స్కి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అరుణాచలం గురించి విన్న దిక్పాలకులు ప్రతిష్ఠించిన దిక్పాలక లింగాల గురించి విన్నా సరే, చదివినా చూసినా సరే మీకు ఎంతో పుణ్యం వస్తుందండి. అరుణాచలం పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశామండి. మేము ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, తప్పకుండా చూడండి పార్ట్ 1. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.